నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. 17వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి. హిందూ ఉత్సవ కమిటీ అందజేసిన శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. సీజనల్ వ్యాధుల పట్ల సింగరేణి కార్మికుల కుటుంబాలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. శాంతికని మేనేజర్ సంజయ్ కుమార్ సింహ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గణనాథుని నవరాత్రి ఉత్సవ పూజలు. ఆయా మండపాల్లో 7వ రోజు గణపతికి కుంకుమ పూజలు నిర్వహించుకున్న మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి పర్వదిన సందర్భంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు ముగించుకొని ఈ నెల 17వ తేదీన నిర్వహించే గణనాథుని నిమజ్జనం ఉత్సవ కార్యక్రమ రూట్ మ్యాప్ ను ఈ రోజు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రెన్వా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ఇప్పటి వరకు 2400 గణేష్ మండపాలు రిజిస్టర్ చేసుకుని ఉత్సవాలు జరుపుకుంటున్నారని, ఈ నెల 17వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవానికి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, నిమజ్జనోత్సవాన్ని ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణంలో శోభయాత్రతో ప్రారంభించి ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హిందూ సమితి ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా చేసుకుని ఇందారం మరియు గూడెం గోదావరి నది తీరంలో నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2400 గణేష్ విగ్రహాలు పెద్దవి స్థాపన చేయడం జరిగింది. దీనికోసము విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే కలెక్టర్ గారు అండ్ మేము పోలీసు అండ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఫెసిలిటేట్ గురించి చర్చించడం జరిగింది. తర్వాత ఇందారము అండ్ గూడెం ఏరియాల్లో గోదావరి నదిపై గణేష్ నిమజ్జనాల కోసము సింగరేణి, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ జిల్లా యంత్రాంగం అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో 17వ తారీఖు ఘనంగా శోభయాత్ర జరుగుతుంది. దీనికోసము గణేష్ ఉత్సవ సమితి మంచిర్యాల వాళ్ళు అండ్ ఇతర పెద్దలు కూడా రూట్ మ్యాప్ కోసం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. నిర్దేశించిన రూట్లో గణేష్ ఉత్సవ నిర్వాహకులు, గణేష్ మండపాల వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉత్సవ శోభయాత్ర నిర్వహించాలి. దీనికోసము పోలీసు వారికి కూడా సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా మండపాలు నిమజ్జనం సమయంలో ఆర్గనైజర్స్, పబ్లిక్ వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్ జరగకుండా ప్రాపర్ వెహికల్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న డ్రైవర్స్ని ప్రాపర్గా పెట్టుకొని భక్తియుక్తులతోటి గణేష్ నిమజ్జనం చేయాలని కోరుతున్నాము. దీనికోసము పోలీస్ శాఖ నుంచి ప్రజలందరూ ఆనందకరంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. థ్యాంక్ యూ. కార్మికులు, వారి కుటుంబాలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని శాంతికని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా తెలిపారు. గని ఆవరణలోని పలు విభాగాలు, వాహనాల పార్కింగ్, స్టేజ్ పరిసరాల్లో ఫాగింగ్ నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ అధికారి రాజు, వెంటిలేషన్ అధికారి పూర్ణచందర్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు రాజనాల రమేష్ తదితరులున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 7వ రోజు శుక్రవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు మణిమాల మాట్లాడుతూ, ప్రతిరోజు కాలనీవాసులు, భక్తులు అందరూ గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిత్య పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుని దీవెనలు అందుకుంటున్నారని, ఈ రోజు మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు బొమ్మ సత్యరెడ్డి, ముత్యాల కృష్ణ, మాజీ కౌన్సిలర్ కారుకొరి చంద్రమౌళి, మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కల్వల భాస్కర్ రావు, మద్దల మనోహర్ రెడ్డి, మైదాం శ్రీను, సాగర్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరము వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతి కనుక ఇప్పుడు కొద్ది క్షణాలలో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొని ఒక అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై గణేష. ఇక్కడ శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీలో ఎంతో చక్కగా ఈరోజు నవరాత్రులు గణపతి నవరాత్రుల్లో భాగంగా శుక్రవారము అమ్మకు ప్రీతికరమైన రోజు, మహిళా భక్తులకు చాలా ఇష్టమైన రోజు, అమ్మవారిని కొలుచుకునే రోజు. ఇక్కడ మాకు కుంకుమ పూజలు మరియు అమ్మవారి అలంకరణ పృథివీ లింగము అమ్మవారు పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ కంచిలో ఉంటుంది. మా వాళ్ళు చక్కగా మా మహిళా భక్తులు ప్రతి సంవత్సరము ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క విధంగా మంచిగా అలంకరిస్తారు. వారందరూ సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి. ఈరోజు చాలా 100 మంది పైగా నేమ్స్ ఇచ్చారు కుంకుమ పూజలకు. అలాగే రేపు వెంకటేశ్వర వ్రతాలు కూడా ఉంటాయి. దానికి ఒక 100 మంది పైననే నేమ్స్ ఇచ్చినారు. ఇలా చాలా వైభవంగా శ్రీరామ్ గణేష్ మండలి వద్ద ఈ పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. వాటికి సహకరించిన మా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి కార్యకర్తలకు, కమిటీ మెంబర్స్కి, మా మహిళా భక్తులచే కృతజ్ఞతలు ఇస్తున్నాము. జై గణేష్. రెడ్డి కాలనీ శ్రీరామ గణేష్ మండలి దగ్గర వినాయకుని దగ్గర భక్తులందరూ ఈరోజు మేము కూడా కుంకుమ పూజ కూర్చున్నాం. సార్ మొన్న కూడా పారాయణం జరిగింది. దాదాపు 500 మహిళలు వచ్చి ఇక్కడ పారాయణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలలో ఇక్కడనే రెడ్డి కాలనీ శ్రీరామ గణేష్ మండలిలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులందరూ వస్తున్నారు. ఎక్కడెక్కడో ఇలా సాధులు కూడా వచ్చి దర్శనం చేసుకుని పోవడం జరిగింది. స్వామి దర్శనం కూడా నాకు ఇవాళ దర్శనం దొరికింది. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేసుకుని జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో హరిహర క్షేత్ర దేవాలయ ప్రాంగణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ కాలనీ అధ్యక్షుడు సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం భక్తులందరూ నిత్య పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా గణనాథునికి హైటెక్ సిటీ కాలనీ మహిళా భక్తులు 170 మంది మహిళలు కలిసి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ కాలనీ భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారము అమ్మవారి ప్రీతికరమైనటువంటి రోజున హరిహర క్షేత్ర దేవాలయంలో కొలువై ఉన్నటువంటి గణనాథుని వద్ద 250 మంది మహిళలచే అమ్మవారి లలిత సహస్రనామ పూర్వక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి లలిత సహస్రనామ పూర్వక కుంకుమార్చన చేయడం, గుడి ప్రతిష్టాపన అయినప్పటి నుండి కూడా లలిత సహస్రనామ పూర్వక కుంకుమార్చన ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్నప్రసాదం కూడా స్వామివారికి నివేదన చేసి అన్నప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి ప్రీతిగా కుంకుమార్చన చేయడం జరుగుతుంది. హరిహర క్షేత్ర దేవాలయం హైటెక్ సిటీ కాలనీలోని 7వ రోజు సందర్భంగా శుక్రవారం నాడు కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 170 మంది మహిళలచే కుంకుమ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మా కమిటీ కాలనీ వాసుల తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కుంకుమ పూజ రోజు స్పాన్సర్గా శుంకరి శరణ్య సతీష్ గారు పూతాల అపార్ట్మెంట్ వారు ఈరోజు ఆ ప్రోగ్రాంకు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మా కాళీవాసుని సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణం 12వ వార్డు గోపాలవాడలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం 12వ వార్డు గోపాలవాడలో శివ యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అన్నప్రసాదాలు స్వీకరించి గణనాథుని కృపకు పాత్రులు కావడం జరుగుతుందని తెలిపారు. 7వ రోజు ప్రత్యేకంగా మహిళా భక్తులు అందరూ కలిసి కుంకుమార్చన పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలవాడ 12వ వార్డు యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరి నవరాత్రోత్సవాలు భారతదేశం నలుమూలల కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి శుభతరుణంలో ప్రతి పట్టణం మొదలుకొని గ్రామం మొదలుకొని వీధి వీధి ప్రతి నలుమూలల్లో కూడా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి భక్తులందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క గోపాలవాడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం నుండి కూడా శివయువ గణేష్ మండలి అనేటువంటి పేరుతో ఇక్కడ విఘ్నేశ్వరుని మండపంలో ప్రతినిత్యము కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా వైభవంగా ఇక్కడ గణనాథునికి అత్యంత వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ గణపతి చిన్న స్థానం నుంచి అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా కలిసికట్టుగా ఆనందంగా ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ
సంవత్సరానికి కూడా అతి వైభవపేతంగా ఈ గణపతి నవరాత్రోత్సవాలను ఆ గణపతికి పూజలు అందిస్తున్నారు. అందులో భాగంగా మరి ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రోత్సవాలతో పాటుగా ప్రత్యేకంగా గణపతికి నైవేద్య ప్రియుడు, మోదక ప్రియుడు కాబట్టి నైవేద్యాలను 108 రకాల నైవేద్యాలను రోజు అర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గోపాలవాడలో ఈ శివయువ గణేష్ మండలిలో పరమాన్నంతో చేసిన పరమశివలింగానికి రుద్రాభిషేకాన్ని నిన్నటి రోజునే అతి ఘనంగా రాత్రిపూట నిశిరాత్రి వేళ భక్తులందరి చేత కూడా అతి వైభవపేతంగా ప్రకృతితో తయారైనటువంటి పండ్లు పూలతో ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని ఏర్పరిచి దానికి రుద్రాభిషేకం చేస్తారు. పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధిస్తారో అమ్మవారిని కూడా, ఎందుకంటే జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వరు అన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు. ఆ విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేస్తే జగత్తును ప్రపంచాన్ని చుట్టినట్టు ఏ విధంగా అయిందో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని స్వామివారిని పూజిస్తే అంత సంపూర్ణ శక్తి వస్తుంది. కాబట్టి పరమేశ్వరుని ఏ విధంగా పూజించారో అమ్మవారిని కూడా పూజించాలని ఈరోజు ప్రత్యేకమైనటువంటి వారం, అమ్మవారికి ప్రియకరమైనటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని స్త్రీలందరూ కూడా, స్త్రీమూర్తులందరూ కూడా గౌరీదేవి రూపంలో, ఎందుకంటే విగ్రహం కన్నా శక్తివంతమైనటువంటి పసుపు గౌరమ్మ, అటువంటి పసుపు గౌరమ్మను తయారు చేసి ఆ గౌరీదేవిలోకి అమ్మవారిని గౌరీ, లక్ష్మి, సరస్వతి, శచి, సన్యాస రూపంలో ఆ జగన్మాతను పూజించి ప్రత్యేకమైనటువంటి లలితా సహస్రనామంతో 1000 నామాలు కలిగినటువంటి అమ్మవారి నామస్మరణతో 1000 సార్లు కూడా శక్తివంతమైనటువంటి దేవి ఖడ్గమాలతో వీళ్ళందరూ కూడా కుంకుమార్చనకు ఇంత సిద్ధంగా కూర్చొని ఆనందంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం పోయిన ఏడు కంటే ఈ సంవత్సరం ఇంకా మరింత సంఖ్య పెరిగింది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ గోపాలవాడలో ఉన్నటువంటి భక్త మహాశయులు, శ్రీమూర్తులందరూ కూడా దాదాపు అత్యధిక సంఖ్యలో ఇంత వేసవిలో ఇంత ఎండ ఉన్నా కూడా అమ్మవారికి మేము సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెబుతూ ఆనందంగా కూర్చొని ఆ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కుంకుమ వలన స్త్రీలకు మంచి సౌభాగ్యాలు, అదేవిధంగా అష్టైశ్వర్య భోగభాగ్యాల కుటుంబాల్లో కలగాలని లోక కళ్యాణం కోసం ఈ గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈ గోపాలవాడ గ్రామ వేదికగా ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా, అంటే ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు, భగవంతునికి భక్తితో చేయడం ముఖ్యం. కాబట్టి ఇంతమంది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారిని ఈరోజు కుంకుమార్చనగా మరి ఆ తల్లిని గౌరీదేవిగా తయారు చేసి అక్కడ కుంకుమార్చన చేస్తున్నారు. ఈ యొక్క కుంకుమార్చన అనుగ్రహం ఈ భక్త మహాశైలకే కాకుండా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని వేడుకుంటూ, ముందుగా మంచిర్యాల ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకు వినాయక చవితి నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా మంచిర్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఈరోజు మహిళలకు ఈ గుడి కమిటీ వారి తరఫున కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శివయోగ గణేష్ మండలి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మండలిలో ప్రతి సంవత్సరం ఈ నవరాత్రోత్సవంలో 9 రోజులు ఏదో రకంగా ఆ గణనాథుని పూజిస్తూ ఆ గణనాథు ఆహార శిక్షల కోసం వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణనాథుని యొక్క 12వ వార్డులో పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా కుంకుమార్చన చెప్పి మహిళలు అష్టావిషయాలతో సుఖ సంతోషాలతో చాలా వారి పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని ఈ యొక్క అర్చన చేయడం జరుగుతుంది. ఈ యొక్క అర్చన పూజారి నరేష్ శర్మ గారు, అదేవిధంగా ఆలయ కమిటీ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దేవుళ్ళలో కొలిసే దేవుడు మొదటి దేవుడు గణనాథుడు. మొదటిగా గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ దేవుడికి మనం స్మరించుకుంటాం. అదేవిధంగా మన దేశంలో ఈ గణనాథుని ప్రతి గల్లీలో, ప్రతి ఇంటింట ఈరోజు ఈ గణనాథుని అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం, ఈ యొక్క కమిటీ ద్వారా ఏ కమిటీకైనా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒక గణనాథుని నిమజ్జనం రోజు కూడా వెళ్ళే మార్గంలో ఎలాంటి గొడవలు కానీ ఇలాంటి అన్ని పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ఏ విధంగా సూచిస్తారో అదే రకంగా ఈ యొక్క నిమజ్జనం చేసుకోవాలని చెప్పి నేను మంచిర్యాల ప్రజలకు నా యొక్క వినియోగించుకుంటాను. దయచేసి అందరూ చాలా సుఖ సంతోషం యొక్క పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7 హిల్స్ కాలనీ శ్రీ వెంకటేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం రోజు స్థానిక కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్, పద్మ మనీష ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గణేష్ మండలి 7 హిల్స్ కాలనీ మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణ భక్త మహాజనులందరూ కూడా విజ్ఞప్తి, మంచిర్యాల పట్టణంలో గల 7 హిల్స్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర వినాయక మండపంలో ఈరోజు 7వ రోజు శుక్రవారం రోజున ఈ యొక్క వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున మాతృమూర్తుల చేత ఎంతో అంగరంగ వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కమిటీ వారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వెంకటేశ్వర వినాయక మండపం వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అందులో ఈ రోజున శుక్రవారం రోజున కుంకుమార్చన, అలాగే ఈ రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు దంపతులు. గోలిగం శ్రీనివాస్ పద్మ మనీషా దంపతులు ఈ రోజున ఇక్కడ అన్న ప్రసాదితులు, అలాగే ఇక్కడ విగ్రహ దాతలు కూడా ఆ దంపతులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ రేపు శనివారం రోజున నైవేద్యాలు, సోమవారం రోజున దీపాలంకరణ కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా గణపతి పూజ చేయకుండా ఏ కార్యక్రమం చేయం. అలాంటి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవపేతంగా చేస్తున్నారు. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత లలిత సహస్రనామ పారాయణ పూర్వకంగా మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చేత ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందుకంటే కలవు చండీ వినాయక అన్నారు. కలియుగంలో అమ్మవారిని గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తా ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే చక్కగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ మహాగణపతి భక్తులందరినీ కూడా సర్వకాల సర్వావస్థలలో అందరినీ కూడా కాపాడాలని, అందరికీ కూడా శుభాలు జరగాలని ఇక్కడ కమిటీ వారు అందరూ కూడా ఈ వినాయక మహోత్సవాన్ని అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో. మంచిర్యాల పట్టణం జన్మభూమి నగర్లో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జన్మభూమి నగర్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ జన్మభూమి నగర్ అధ్యక్షులు మన్మథ్ రెడ్డి మరియు మాజీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ అత్తి సరోజలు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు నిత్య పూజ కార్యక్రమాలతో పాటు కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులందరూ పూజలో పాల్గొని భజన భక్తి కీర్తనలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు పూజల్లో పాల్గొని కాలనీ భక్తులందరూ గణనాథుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి నగర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి సెక్రటరీ వీరస్వామి, ట్రెజరర్ విజయ్ కుమార్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు, శుక్రవారం ఇష్టమైన రోజు కావున ఈరోజు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహము అందరిపై ఉండాలని అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయడం జరిగింది. వాళ్ళ సౌభాగ్యము అందరికీ మంచిగా ఉండాలని చెప్పి కుంకుమార్చన చేయడం జరిగింది. కావున మాతలు భక్తులు అతి కథంకలు పాల్గొని వాళ్ళ కుంకుమార్చన చేయడానికి పూజ చేయించున్నాం. శ్రీ వినాయక మండలి నందు జన్మభూమి నగర్ భక్తులందరి విజ్ఞప్తి, గణపతి నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఈరోజు కుంకుమార్చన పూజ జరుగుతుంది. గత 20-23 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ పద్ధతి ఇదే గుడిలో ఇదే స్థలంలో జరుగుతుంది. మా జన్మభూమి కాలనీ వాసులందరి సౌభాగ్యాన్ని కోరి, సుఖశాంతులను కోరి ఆ సిద్ధి వినాయకుని సన్నిధిలో ప్రతి 7 నవరాత్రులు ఇలాగే జరుపుకుంటాము. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరి ఆశీస్సులు, అందరి ఆశీర్వచనంతో పాటు, అందరి అభినందనతో పాటు, అందరి మన్ననలతో పాటు ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలు కోరుతూ ఈ పూజలు జరుపుకుంటున్నాము. జై వినాయక. ఈరోజు వినాయక చవితి సందర్భంగా
7వ రోజు శుక్రవారం రావడం జరిగింది. ఈ లక్ష్మీ వారం నాడు చక్కగా జన్మభూమి నగర్ కాలనీ వాసులమంతా కూడా మహిళలంతా కూడా ఒకే దగ్గర వేదిక మీద ఉండి చక్కగా లక్ష్మీ పూజలు చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల వినాయక విఘ్నేశ్వరుని దయ వల్ల అందరం కూడా చల్లగా ఉండాలని జన్మభూమి నగర్ వాసులే కాకుండా జిల్లా మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ అమ్మవారి దయ వల్ల మేము అందరూ సౌభాగ్యాలతో మహిళలందరూ కూడా ఉండాలని ఆరోగ్యాలతో కూడా సంపాదనతో కూడా వారు ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు మేమంతా కలిసి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని వారి ఆశీస్సులతో మొట్టమొదటి పూజ వారికే కాబట్టి వారి ఆశీస్సులే మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాలనీ వాసులు అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని చక్కగా ఈ పూజలు చేసుకోవడం అనే ఆనవాయితీ. ప్రతి పండుగకు కూడా ఈ జన్మభూమి నగర్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ అవుతుంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, వినాయక చవితి 3 సందర్భాల్లో కూడా ఒకే వేదిక మీద అందరం కూడా కలిసి అందరం చక్కగా ఒకే కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందుకే ఆ దేవుడు మాపై చల్లటి చూపు చూస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచిర్యాల పట్టణం 2 టౌన్లో గల అరికలవాడ శ్రీ విశ్వముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆ గణనాథునికి ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున మహిళలకు అత్యంత ప్రీతికరమైన గౌరీదేవి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వినేశ గణనాథునికి కోటి నమస్కారములు. మా మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ముత్తైతనం నిండుగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా, కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి పురస్కరించుకొని పూజలు మొదలు పెట్టినాం. ఆ దేవుడు ఎల్లవేళలా మాకు నిండ నూరేళ్ల ఆరోగ్యాలు, ఆయుష్ ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ శ్రీ రాజరాజేశ్వరి గణేష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున స్థానిక మహిళలచే పెద్ద ఎత్తున కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అశోక్ రోడ్ రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరి గణేష్ మండలి యందు అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరము విగ్రహదాత సతీష్ యాదవ్ గారు, అలాగే రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరి గణేష్ మండలి కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి అత్యంత వైభవేతంగా, అలాగే అమాలవాడి యందు ఈ వైపున మొత్తం కూడా అతి సుందరంగా ఉండే గణేష విగ్రహం కూడా ఇదే. అదే ఈ రోజు శుక్రవారం రోజున స్వామివారి యొక్క ప్రీత్యర్థంగా కుంకుమార్చన కార్యక్రమము, దీపార్చన, అలాగే తోట రాజయ్య జయగారి దంపతులు ఈరోజు అన్నదాన క్రతువు కూడా ఆచరించినారు. ఈ అశోక్ రోడ్ యందు రేపు స్వామివారికి మహాభోగము, అలాగే ఆదివారం రోజున పుష్పార్చన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలోని అరకలవాడ శ్రీ సాయి యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున స్థానిక మహిళలచే పెద్ద ఎత్తున కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి మహిళ తాము సౌభాగ్యంగా వర్ధిల్లేందుకు గౌరీ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో రామ్నగర్ కాలనీలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి శుక్రవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీపుత్ర గణేష్ మండలి అధ్యక్షుడు ఆకుల సుగుణాకర్ మాట్లాడుతూ ఈసారి పర్యావరణ హితంగా ఉండే విధంగా మట్టి గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 7వ రోజు శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ మధుకర్, సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ సుభాష్, గౌరవ అధ్యక్షుడు సిరిపురం గణపతి, మాజీ ఉపాధ్యక్షుడు మారం రఘు యాదవ్, పాపారావు, మధుకర్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని రాజరాజేశ్వరి కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం కాలనీ వాసులు భక్తులు తీర్థన ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పింగిలి అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా పింగిలి గణేష్ ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీ రాజరాజేశ్వర కాలనీ, ఈ కాలనీలో గల అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవములు ప్రారంభమై మహావైభవపేతంగా జరుగుతున్నవి. ఈ యొక్క నవరాత్రి ఉత్సవముల సందర్భంగా కుంకుమార్చన, స్త్రీలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇటు కార్యక్రమము అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇటు మహోన్నత కార్యక్రమాలు ఎన్నో మా దేవాలయంలో జరుగుతున్నవి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క దేవాలయంలో ఆ యొక్క ఆంజనేయ స్వామిని, అదేవిధంగా గణపతిని, అమ్మవారిని, శంకరుని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని వారి కృపకు పాత్రలు కాగలరని మనం మంచిర్యాల సున్నంబట్టి సాయికుంటలో గల శివసాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున స్థానిక మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా శివసాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా వినూతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుధామల హరికృష్ణ, మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎవరి వాళ్ళు పంచామృతాలు ఉంటే విగ్రహానికి గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మా గణేష్ మండలి వద్ద కుంకుమ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏడు ఈ విధంగానే మహిళలందరము ప్రతి భక్తి శ్రద్ధలతో కూడుకొని కుంకుమ పూజలు నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇంతకు ఎక్కువగా అందరూ ఆదరించుకొని అందరూ కలిసిమెలిసి ఎక్కువ పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఘనంగా నిత్య పూజ కార్యక్రమాలు, భజనలు, భక్తి కీర్తనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల అర్చకులు నరహరి శర్మ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ప్రత్యేకంగా భక్తులందరూ కాషాయ వస్త్రధారణతో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కాషాయ వస్త్రధారణ సంస్కృతి, దీక్ష, భక్తిని చాటుతుందని తెలిపారు. నిత్య పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ గణేష్ భజన పారాయణాలు నిర్వహించారు. ఈ రోజున గణపతులు వినాయక ఉత్సవాల భాగంగా 7వ రోజు ఈ రోజున మన వైశ్యభవన్ మన విశ్వాసరాయ దేవస్థానం కాలక్షేపురం మండపడినటువంటి వినాయకుడి దగ్గర ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేమిటంటే ప్రతి వాళ్ళు కూడా మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి ఒక కాషాయ కండువ కప్పుకొని మొదటి రోజు నుంచి చివరి దాకా ఉండాలని మా కోరిక ఉండే, కానీ ఈ మధ్యనే దాన్ని చేయడం జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక దీక్షగా, ఒక సంకల్ప దృఢ నిశ్చయంతో ఉండాలి. కాబట్టి అది ఉండాలి అంటే మన మనసు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉండాలంటే మనం వెంబడి ఏదైనా ఒకటి ఒక వస్తువు కానీ, లేదా ఒక మాల కానివ్వండి, లేదా ఒక తువ్వాలు కానివ్వండి ఉన్నట్టయితే మనం దీక్ష ఉన్నట్టుగా ఒకసారి మనకు గుర్తుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం హైందవులను గర్వంగా చెప్పుకునే విధంగా అందరికీ కాషాయ కండువాలు కప్పడం జరిగింది. అదేదో పార్టీకి సంబంధించింది కాదు, అది దేనికి సంబంధించింది కాదు, కేవలం ఆధ్యాత్మికగా గుర్తుగా మేమందరం కూడా కలిసి హైందవ సాంప్రదాయాల్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని చెప్పి చెప్పుకోవడం కోసం చెప్పేసి గర్వంగా అందరం కండువాలను ధరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఉత్సవ కమిటీ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ మండపాల్లో అందరికీ కండువాలు కప్పి ఆ కండువాలు మొత్తం ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడికి పోయినా అదే కండువతో ఉండి ఆ ఉత్సవం అయ్యేంత వరకు కూడా కండువతో ఉండాలని, వీలైతే మొత్తం జీవితాంతం కూడా అలాంటి కండువ కప్పుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మా ఉద్దేశం. వేరే ఉద్దేశం ఏం లేదు. దీనిలో పార్టీలకు అతీతంగా కేవలం ఆధ్యాత్మికత, దేవుని మీద దృష్టి పెట్టుకొని ఈ కండువ కప్పడం జరిగింది. మమ్మల్ని ఈ విశ్వనాథ దేవస్థానం వైశ్య సంఘాలను ఆదర్శంగా తీసుకొని మంచిర్యాలలో ఉన్నటువంటి అన్ని గణపతి ఉత్సవాలు ఉన్నటువంటి మండపాల వాళ్ళు ఈ 9 రోజులు కనీసం కండువాలు కప్పుకొని, కాషాయ కండువాలు కప్పుకొని మన ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓం శ్రీ వినాయకాయ నమః. దీన్ని అందరూ తప్పకుండా పాటిస్తారని చెప్పేసి మరీ కోరడం జరుగుతున్నది. ఓం శ్రీ గణేశాయ నమః. మంచిర్యాల మున్సిపల్ ఏరియా సమీపంలో గల బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రోజున స్థానిక మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణం గర్మిల్లలోని బృందావన కాలనీ శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున స్థానిక మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేకంగా వినూతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరరావు, జనరల్ సెక్రటరీ కస్తూరి నాగరాజు గారు, శ్రీ బాలాజీ గణేష్ మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ స్టాఫ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముందుగా వారు గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లివారి ఆశీస్సులతో గుర్రాల సురేష్ అండ్ టీం, ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అంజనీపుత్ర టీం సభ్యులు పాల్గొన్నారు. మహాశయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈరోజు 100 ఫీట్ల రోడ్లో గల అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది. మరియు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం కూడా చైర్మన్ గుర్రాల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు శుక్రవారము దశమి మంచి దివ్యమైన ముహూర్తంన మాతలచే కుంకుమ పూజ కార్యక్రమం జరిపించడం జరిగినది. మంగళ గౌరి అందరికీ శుభదాయకంగా ఉండాలని, ఆ గౌరీదేవి ఆశీస్సులు మాంగళ్యం ధారణకి ఉండాలని, మరియు ఆ అమ్మవారిని ఆదిలక్ష్మి కటాక్షం ఉండాలని ఈరోజు గౌరీ పూజ చేయించడం జరిగినది. మరియు ఇక్కడ 111 కిలోల లడ్డు కూడా ఉందండి. లక్కీ డ్రా ఉచితంగా తీయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి విశేషణ స్పందనతో ఇక్కడికి చాలామంది వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున ఆ భగవంతుని లోక కళ్యాణార్థము అంజనీపుత్ర వారు నిత్య అన్నదానం కార్యక్రమం చేస్తూ వారి మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఇస్తున్నారు. కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ గౌరీమాత ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా నిత్యాన్నదానం రోజు జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు కూడా అనగా శుక్రవారం రోజు మా టీం అయినటువంటి మా టీం సభ్యులందరికీ ఈరోజు మేము అన్నదానం స్టార్ట్ చేశాము. దీనికి సహకరించిన మా తోటి ఏజెంట్లకి, భక్తులకి, అలాగే అన్నదానాన్ని పురస్కరిస్తున్న అందరికీ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని రోజు సక్సెస్ చేస్తున్న భక్తులకు కూడా హృదయపూర్వక శుభానందనాలు. ఇంతటి మహా అన్నదానాన్ని ప్రారంభించిన చైర్మన్ అయినటువంటి గుర్రాల శ్రీధర్ మా అన్నగారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ.
నా తోటి డైరెక్టర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కానీ మా డైరెక్టర్లు కానీ రోజు దీనికి సహకరిస్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి భోజనాలు పెట్టి ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి ఇలాంటి పూజలు చేసి ఇలాంటి మాకు తిండి ఏది లేదు కాదనుకుంటా పెట్టిన అంజనపుత్ర వాళ్లకు మా ధన్యవాదాలు. వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపాల్ అబ్రహాం నగర్ లో శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు చేసి కుటుంబాల సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు శుక్రవారం సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గోత్రమస్య బాపన్న నామదేస్య 22 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా శ్రీ గణేష్ మిత్ర మండలిచే మన విఘ్నేశ్వర నవరాత్రులు నిర్వహించుకుంటున్నాము. భక్తుల సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించుకున్నటువంటి ఈ విఘ్నేశ్వర నవరాత్రులు అందరికీ ఆనందం కలిగిస్తే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాము. భక్తులందరూ సమిష్టిగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ విఘ్నేశ్వర నవరాత్రులు నిర్విఘ్నంగా ఇంకా ముందు కూడా కొనసాగుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. విఘ్నేశ్వరాయ నమః. మన యాపల్ రామ్నగర్లో ప్రసిద్ధి వినాయక మండపంలో భక్తులందరూ కలిసి 20 భక్తులందరూ కలిసి ఈ మండపంలో జరుపుకున్న కుంకుమ పూజ జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము అందరం కలిసి నిర్వహించాం. కాబట్టి ప్రతిఫలము మాకు అందించగలని ఆ లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి మాకు సర్వదా మాకు ఎల్లవేళలా మాకు తోడు ఉండాలని ఆ లక్ష్మీ గణపతిని ప్రార్థిస్తున్నాం అందరం కలిసి. మంచిర్యాల జిల్లా అమరవాది శ్రీ యువ యూత్ గణేష్ మండలి రామకృష్ణపూర్ పట్టణంలోని చైతన్య నగర్లో గల శ్రీ లక్ష్మీ గణేష్ మండలి భగత్ సింగ్ నగర్ శ్రీ స్నేహ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహ గణేష్ మండలి వద్ద పట్టణ ఎస్ఐ రాజశేఖర్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వారికి శాలువాతో సత్కరించి స్వాగతించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏటా అన్నదానాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. పట్టణ ప్రజలందరికీ చైతన్య నగర్లోని శ్రీ లక్ష్మీ గణేష్ మండలి తరపున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ చైతన్య నగర్లో లక్ష్మీ గణేష్ మండలి దాదాపు 19 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని పెడుతున్నామండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం అంటే ఉదయం పూట పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే ప్రతి సంవత్సరం మంచి అందరి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ రోజు శుక్రవారం పురస్కరించుకొని విఘ్నేశ్వర స్వామివారి పేరు మీద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ. దీనికి మా పెద్దలు మా గుడి కమిటీ తరఫున చాలా మంది పెద్దలు కష్టపడ్డారు. మళ్ళీ అట్లాగే యూత్ కూడా సహకారం మాకు బాగుందండి. అట్లాగే దాతలు మాతృ సహకారం కూడా బాగుందండి. ఉదయం నుంచి మొదలుకొని మాతలందరూ మంచిగా చాలా పొద్దున 7 గంటలకు వచ్చేసి అందరూ మంచిగా ప్రతి ఒక్క వంట కార్యక్రమాల్లో పాల్గొని, అలాగే మాకు చాలా మంది దాతలు ఇచ్చడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసినామండి. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరున మా శ్రీ లక్ష్మీ గణేష్ మండలి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపాల్ శ్రీ గణేష్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు చేసి కుటుంబాలందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు శుక్రవారం సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మందమరిలో మదర్ తెరీసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని స్మరిస్తూ అన్నపూర్ణాదేవి సహకారంతో మా విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహాయంతో గణపతికి 101 పదార్థాలతో మన బొజ్జ గణపయ్యకు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి విద్యార్థులు ఉపాధ్యాయులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 17వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి. హిందూ ఉత్సవ కమిటీ అందజేసిన శోభయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. సీజనల్ వ్యాధుల పట్ల సింగరేణి కార్మికుల కుటుంబాలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. శాంతికని మేనేజర్ సంజయ్ కుమార్ సింహ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గణనాథుని నవరాత్రి ఉత్సవ పూజలు. ఆయా మండపాల్లో 7వ రోజు గణపతికి కుంకుమ పూజలు నిర్వహించుకున్న మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.